హాయ్. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు జనవరి 15థ్ మార్కెట్ ఎలా ఉంటదని చెప్పేసుకొని ప్రీ మార్కెట్ చూద్దాం. మార్కెట్ ఎలా ఉంటది. ఓకేనా. ఇప్పుడు నార్మల్‌గా ఏందంటే మనకొచ్చి ఈరోజైతే పక్కా సెటప్ ఉందనమాట. ఓకేనా. మనకి ఏం పెద్ద ఎంట్రీ ఉంది ఈరోజు యాక్చువల్‌గా. ఏం మిస్ కాకండి. ఓకేనా. వీడియోని లాస్ట్ దాకా చూడండి. మీకు ఇంటికి అర్థమవుతది. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనకి మార్కెట్‌లో రేపు ఈరోజు ఏం జరగొచ్చంటే మేబీ ఇట్లా ఫ్లాట్ గాని ఓపెన్ అవ్వచ్చు. లేకపోతే ఇలా ఇక్కడ గ్యాప్ ఓపెన్ అవుతుందంట. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఇది బ్రేక్ చేయగానే ఏమనుకుంటారు చాలా మంది సపోర్ట్ బ్రేక్ అయిందని చెప్పేసుకొని పైకెళ్తుందని అనుకుంటారు. బట్ అది పైకి పోదనమాట. ఓకేనా. ఇలా ఉంది కదా! ఈ ఏరియా నుంచి మళ్ళీ డ్రాప్ అయితది మార్కెట్. ఇక్కడ మనకి 1 మినిట్‌లో మనకి ఏమైనా చైన్ ఆఫ్ ఇస్తే అక్కడి నుంచి ఇస్తారంటే మనకి నెక్స్ట్ స్టాపింగ్ పాయింట్ వచ్చి ఇక్కడ ఉంటదనమాట. ఓకేనా. ఇక్కడ దాకా వచ్చేస్తే మనకి ఇన్‌కేస్ ఈ డిమాండ్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు కొంచెం చూసుకోవాల్సింది. ఓకేనా. ఇన్‌కేస్ ఇక్కడ మార్కెట్‌లో మీకు చైన్ ఆఫ్ కట్లు ఏమైనా వస్తే ఎగ్జిట్ అవ్వండి. ఓకేనా. లేకపోతే అలా హోల్డ్ చేసారంటే కూడా మళ్ళీ ఇంకా కింద పెద్ద వాల్యూ ఉంటదనమాట. ఓకేనా. ఇన్‌కేస్ బట్ మోస్ట్‌లీ చెప్పలేము. ఇక్కడ ఇది రెసిస్టెన్స్ అంటారు కదా! సపోర్ట్ అంటారు కదా! ఈ సపోర్ట్ బ్రేక్ అయిందని చెప్పేసుకొని చాలా మంది ఇక్కడ డౌన్ సైడ్ వెళ్తారనమాట. సో వాళ్ళు ట్రాప్ చేసి మార్కెట్ అనేది మళ్ళీ కాస్త కొంచెం పైకెళ్తారు మళ్ళీ. ఓకేనా. మినిమమ్ వెళ్తారనుకుంటా. ఓకేనా. ఎళ్ళేసి మళ్ళీ కాస్త లేసి మళ్ళీ ఇక్కడి నుంచి పడతారనమాట మార్కెట్‌లో. ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు మీరు పెద్ద ర్యాలీ ఉంటది. ఓకేనా. ఆపడానికి ఇక్కడ ప్లేస్ ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఉందంటే ఇది ఒకటే ఉందనమాట. ఓకేనా. 500 ఒకటే కదా! ఇక్కడ ఉందనమాట. దాదాపు చాలా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి. ఓకే. ఈరోజు మోస్ట్‌లీ పెద్ద ఎంట్రీ ఉంటది. మీరు మిస్ కాకుండా మీరు పుట్ సైడ్ ట్రైడ్ వస్తే మీరు భయపడకుండా హోల్డ్ చేసుకోండి. ఓకేనా. మీకు దాదాపు ఇక్కడి నుంచి మీకు 400-500 పాయింట్స్ దాకా ఉన్నాయి. మీకు ఒకే రోజు పడుతుంది కాబట్టి చెప్పలేం, పడొచ్చు మార్కెట్‌లో. ఓకేనా. అవకాశాలు ఉన్నాయి. బట్ చూద్దాం. ఓకేనా. మీ ఫస్ట్ టార్గెట్ ఇది పెట్టేసుకోండి. ఓకేనా. ఇది ఫస్ట్ టార్గెట్ మీకు. ఇక్కడ ఏమన్నా మీకు చైన్ ఆఫ్ కట్లు జరిగితే మీరు ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనకి ఇది ఉందనమాట. ఇదొక సినారియో. లేదు బ్రో ఇలా కాకుండా మార్కెట్‌లో ఫ్లాట్‌గా ఓపెన్ అయిందనుకోండి. ఇలా ఫ్లాట్‌గా ఓపెన్ చేసి ఇలా కిందకి వచ్చారనుకో మార్కెట్‌లో. దీన్ని సపోర్ట్ బ్రేక్ అని చెప్పి చాలా మంది ఎంటర్ అవుతారు కాబట్టి వీడియోని ట్రాప్ చేసి మార్కెట్‌లో ఇక్కడి నుంచి మళ్ళీ మార్కెట్ పైకెళ్తారన్నమాట. ఇలా 1 మిలియన్ చైన్ ఆఫ్ ఇస్తే మీరు తీసుకెళ్ళాలి. ఇక్కడ దాకా వెళ్తదన్నమాట మార్కెట్‌లో. ఓకేనా. ఇన్‌కేస్ ఇది పక్కా అయితే వెళ్తదన్నమాట ఇక్కడ. ఇన్‌కేస్ ఇది బ్రేక్ చేసినా అంటే కొంచెం డౌటే అనమాట యాక్చువల్‌గా. ఓకే. ఎందుకంటే ఇది మనం ఫిబ్ అనే ఒక ఉందన్నమాట. ఓకేనా. ఒక కాన్సెప్ట్. అది వాడామనుకో మనకి యాక్చువల్‌గా మనకి 50% అనేది ఉంటదన్నమాట. 50% మార్కెట్ అనేది రావాల్సి ఉంటది. మనకి ఇంకా అది నియర్ బై ఉందన్నమాట అది. మేబీ చెప్పలేం. ఇది లైట్‌గా ఇలా బ్రేక్ చేసైనా పడొచ్చు. ఇలా బ్రేక్ చేసి పడొచ్చు. లేకపోతే ఇలా ఇక్కడ ఒక డిమాండ్ ఉంది కదా! సప్లై ఉంది కదా! ఇక్కడ ఒకటుంది. ఇంకొకటి వచ్చి దీన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది. సో ఈ నుంచి మార్కెట్ పడడానికి ఛాన్స్ ఉంటదన్నమాట. మోస్ట్‌లీ మనకి అంత దూరం అయితే పోరనమాట మార్కెట్‌లో. ఓకేనా. సో మోస్ట్‌లీ మనకి ఇదే ఛాన్స్ ఉంటది. ఇంకోటి మనకి మీకు సిఆర్‌టీ మెథడ్ అని చెప్పేసి ఒకటి చెప్తా ఉంటాను అనమాట. ఓకేనా. నార్మల్‌గా మీకు గుర్తుందో లేదో ఒకసారి నేను చూపెడతాను మీకు. ఓకేనా. ఈ ఎంట్రీలోనే మీకు ఇదొక ఛాన్స్ ఉంటది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ 1 మినిట్ చైన్ ఆఫ్ ఇచ్చారనుకో ఇలా ఉంటది మళ్ళీ. నెక్స్ట్ టైమ్ దీన్ని ఎక్స్‌పెక్ట్ చేయరన్నమాట. ఎందుకంటే ఇది ఆల్రెడీ మిటిగేట్ అయింది కాబట్టి దీన్ని ఎక్స్‌పెక్ట్ చేయరు. తీసుకెళ్ళిపోతారు మార్కెట్‌లోకి. ఇది పెద్ద మూవ్ ఉంటది. ఓకేనా. ఇలా జరిగితే మీకు 2 ఎంట్రీలు వస్తాయి. కింద నుంచి పైకి ఒకటి, పై నుంచి కిందకి ఒకటి పెద్ద ఎంట్రీ వస్తదన్నమాట. ఓకేనా. ఇలా బోత్ ఎంట్రీ వస్తాయి. సపోజ్ పైన చూసారంటే మనకి ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకేనా. ఒక ఎంట్రీ వస్తది. బట్ మీరు చక్కగా తీసుకోండి. ఓకేనా. సో వెయిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. వెయిట్ చేసి మీరు మార్కెట్‌లో తీసుకోవాల్సి ఉంటది. ఓకేనా. మనం చూద్దాం సిఆర్‌టీ మెథడ్ అనేసి ఏంటి చూద్దాం అది. మీకు చెప్పాను సిఆర్‌టీ మెథడ్ అని చెప్పేసి గుర్తుందో లేదో. ఓకేనా. సిఆర్‌టీ మెథడ్‌లో ఫస్ట్ రూల్ ఏంటంటే మీరు మార్కెట్‌లో దాన్ని ఒక లోని హైని తీసుకోవాలన్నమాట. ఓకేనా. లోని మార్క్ చేసుకోవాలి. హైని మార్క్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ లో మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏ పక్క అయితే ఫస్ట్ మార్కెట్ బ్రేక్ అయ్యి లోపలికి వస్తుందో అటు పక్క వెళ్ళిపోద్ది మార్కెట్ అంతే. ఓకేనా. ఎగ్జాంపుల్‌కి మార్కెట్ అనేది ఇలా ఫ్లాట్ ఓపెన్ అయ్యేసి ఇక్కడ ఇలా ఓపెన్ అయింది అనుకున్నాం ఫ్లాట్ ఇలా. ఇక్కడ ఫ్లాట్ ఓపెన్ అయ్యేసి మార్కెట్‌లో ఇక్కడ సప్లై టచ్ చేసి మార్కెట్‌లో రివర్స్ వచ్చారనుకో పక్కా ఇది లోన్ లేపుతారన్నమాట. ఓకేనా. ఇది లేపేదాకా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. మధ్యలో ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. పక్కా ఇది వచ్చేస్తుంది అనమాట. దీన్ని లేపేస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. ఓకేనా. ఇన్‌కేస్ మళ్ళీ దీన్ని లేపేసి లోపలికి వెళ్ళారనుకో మళ్ళీ పక్కా దీన్ని లేపుతారన్నమాట పైకెళ్ళేసి. ఇది కదా ఇది లేపుతారన్నమాట. ఓకేనా. బట్ అది మోస్ట్‌లీ ఈ రోజు జరిగిపోతుందని చెప్పలేమన్నమాట. రేపు కూడా జరగచ్చు. ఓకేనా. బట్ మోస్ట్‌లీ మనకి ఈ రోజు అయితే దీన్ని లేపుతారన్నమాట. ఈ లోన్‌ని. ఇలా మీరు చూసి తీసుకోండి. ఓకేనా. మీకు దాదాపు ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఇక్కడ 100 పాయింట్ల దాకా ఉంది. 100, 150 దాకా ఉంది. 150 పాయింట్లు ఉంది. 170 దాకా ఉంది. మీకు ప్రీమియంలో అట్లీస్ట్ ఒక 100 పాయింట్స్ ఇస్తది. ఓకేనా. సో మీరు తీసుకొని మంచిగా తీసుకోండి. ఓకేనా. ఈ ట్రేడ్‌ని. ఓకేనా. మీరు ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ చేయకండి. ఓకేనా. సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ తెలిస్తేనే మీకు తెలుస్తది. ఓకేనా. యాక్చువల్‌గా ఏంటంటే మనకి ఈ లిక్విడ్ అనేది మనం 5 మినిట్స్‌లో అట్లా చూసుకోవాల్సి ఉంటుంది. 50 మినిట్స్‌లో ఉంది కాబట్టి మనకి 5 మినిట్స్‌లో చూసుకోవాల్సి ఉంటది అన్నమాట లిక్విడ్ అనేది. ఓకేనా. యాక్చువల్‌గా మా స్టూడెంట్స్ తెలుసన్నమాట ఇది ఎలా చేయాలి, ఏం చేయాలనేసి. ఓకేనా. మీరు కూడా నేర్చుకోవాలంటే నేను కాంటాక్ట్ అవ్వండి. మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే ప్రతి ఒక్కటి చేయగలుగుతాం. ఓకేనా. లేకపోతే చాలా కష్టం అది మార్కెట్‌లో. ఓకేనా. మనం గిఫ్ట్ నిఫ్టీ తీసుకున్నామంటే గిఫ్ట్ నిఫ్టీ కూడా ఇంకేస్ అయితే ప్రెజెంట్ అయితే ఫ్లాట్‌గానే ఉందన్నమాట. యాక్చువల్‌గా మనం ఇండియన్ మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఓకేనా. మార్కెట్ అనేది ఇక్కడ ఫ్లాట్‌గా తీసుకొస్తున్నామన్నమాట. ఓకేనా. మనకి స్లైట్‌గా మనకి గ్యాప్ అట్లా ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా. 9 దాకా టైం ఉంది కాబట్టి చూడండి. ఓకేనా.
ఇన్ కేస్ మార్కెట్‌లో గిఫ్ట్‌ని క్లెయిమ్ చేశారంటే ఇలా ఎళ్ళేసి ఇది 50% ఉందన్నమాట ఈ బ్లాక్. ఇక్కడ తగిలేసుకొని పడతారు. లేకపోతే ఈ బ్లాక్ అయితే ఇంకా తగలలేదన్నమాట. మిటిగేట్ చేయలేదు. ఓకేనా? సో, ఈ బ్లాక్ నుంచి మార్కెట్ పడడానికి అవకాశం ఉంటది. ఓకేనా? మీరు చూసుకొని మార్కెట్‌లో వెయిట్ చేసి తీసుకోండి. ఓకేనా? సో, నేను గిఫ్ట్ రంట్‌ని ఫాలో అవ్వాలి మీరు. అప్పుడే మీకు అక్యురసీ అనేది పెరుగుతదన్నమాట మార్కెట్‌లో. ఓకేనా? మార్కెట్‌లో ఏం చేస్తారంటే ఇది మొత్తం లిక్విడ్ కన్వర్ట్ చేస్తారు ఇవంతా. ఓకేనా? సో, లిక్విడ్ కన్వర్ట్ చేసి మార్కెట్‌లో వస్తారు. లేదు సరిపోలేదంటే ఐ మీన్ దీన్ని కూడా లిక్విడ్ చిన్నది లిక్విడ్ కన్వర్ట్ చేసి వచ్చేయచ్చన్నమాట ఇక్కడి నుంచి కూడా. ఓకేనా? సో, ఇది చూసుకోండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో, మనకి ఇక్కడెక్కడ ఆగదు మోస్ట్‌లీ. ఎందుకంటే లిక్విడ్ కాబట్టి ఎక్కడ ఆగదన్నమాట. ఓకేనా? ఆగారనుకుంటే కూడా మనకి ఇదొక ఏరియా అంతే. ఓకేనా? బట్ దీనికి ప్రాపర్ లిక్విడ్ ఉంటే మాత్రం ఆగుతారు. లేకపోతే ఆగరన్నమాట. ఓకేనా? చూసుకోండి. ఓకేనా?